బిడ్డ ఇంటిలో నుండే బయటికి వెళ్ళని, ఇల్లు విడిచి పరాయి ఊరు వెళ్ళని, ఊరు విడిచి పరాయి పట్టణం వెళ్ళని, నీ పట్టణాన్ని విడిచి విదేశాలే వెళ్ళని. ఏం చెప్తావు? జాగ్రత్తగా వెళ్ళి మళ్ళా భద్రంగా రానానా అని చెప్తావు. దేవుడు కూడా ఆయన మనస్సులో ఉన్న మనిషిని తన హస్తాలతో చేసి భూమి మీదకి పంపి ఆయన చెప్పిన మాట ఏమిటి తెలుసా? నరులారా, నా దగ్గర నుండి బయలు వెళ్ళిన మీరు మళ్ళా తిరిగి రండి. ఈ భూలోకం అనేది ఒక యాత్రా స్థలం, ఒక పిక్నిక్ లాంటిది. వెళ్ళండి, మొత్తం అన్నీ చూడండి, సంతోషంగా ఆనందించండి, మళ్ళా రండి అని చెప్పాడు దేవుడు. ఆ పిల్లలు వెళ్ళిన తర్వాత తిరిగి వచ్చేలోపే మధ్యలో ఈ మరణం మింగేస్తుంది. వాళ్ళని ఆ తండ్రి దాకా రానివ్వటంలా. అంటే మీకు అర్థం కావడం కోసం చెప్తాను, వినండి. పిల్లలు మంచి ఉద్యోగం చేద్దామని పట్టణాలు వెళ్తారు, బాగా డబ్బు సంపాదిద్దామని విదేశాలు వెళ్తారు. చదువుకొని సంపాదించుకొని ఇంటికి వస్తే తల్లిదండ్రులకు సంతోషం. వాళ్ళ మధ్యలోనే ప్రాణాలు కోల్పోయి వాళ్ళ ప్రాణాలు అక్కడే పోయి శవాలు ఇంటికి వస్తే ఏం ప్రయోజనం? ఏం ప్రయోజనం ఉండదు కదా. ఇప్పుడు అదే జరుగుతుంది ఇక్కడ దేవుని పిల్లల జీవితాల్లో. దేవుడు నా పిల్లలు నా స్వరూపం, నా అచ్చు నాలాగానే ముక్కు, నాలాగానే కళ్ళు, నాలాగానే చెవులు, నాలాగానే రూపం, నా బిడ్డలు అచ్చు నా పోలికే అని ఆనందపడిన తండ్రికి నరులారా తిరిగి రండి అని ఆయన చెప్తే ఈ మధ్యలో ఈ మరణం వచ్చి మింగివేస్తుంది. ఇది చాలా బలమైన శక్తి. ఈ పిల్లలెవ్వరూ ఆ మరణాన్ని జయించుకొని వచ్చేంత శక్తి లేదు వీళ్ళకి. ఈ మహమ్మారిని తన పిల్లలు జయించలేని స్థితిలో ఉండగా ఇక నేరుగా ఆ తండ్రి ఏం చేశాడనంటే తన బిడ్డలను కాపాడుకోవడానికి భూమి మీదకి మానవుడిగా వచ్చాడు. చప్పట్ల గట్టిగా కొడదాం. అదే క్రిస్మస్ అంటే. ఒక మనుష్యుని కోసం మహిమగల దేవుడు పరిశుద్ధుడు 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 అని పొగడబడే ఆ పొగడ్తలను విడిచి రక్తమాంసములు కలిగిన వానిగా భూమి మీద జన్మించడమే క్రిస్మస్. ఎందుకు జన్మించాడు అని అంటే ఇదిగో ఈ మరణాన్ని జయించడానికి, మరణాన్ని తన పిల్లలు జయించగలిగేటట్లు, ఈ మరణము తన పిల్లల ముందు నిలబడకుండా ఉండేటట్లు చేయడానికి, తన పిల్లలను శక్తితో నింపడానికి ఆయన వచ్చాడు. అందుకే వ్రాయబడి ఉంటుంది, ఇదిగో దావీదు పట్టణమందు నేడు రక్షకుడు. ఏ రక్షకుడు? మరణాన్ని నుండి తన బిడ్డలను రక్షించేటువంటి వాడు. మరణము నోటికి తన బిడ్డలు అందకుండా తప్పించడానికి, ఒకవేళ ఆ మరణమే వచ్చినా దానిని వెక్కి దానిని తొక్కి దాటుకుని వెళ్ళగలిగే శక్తినిచ్చేటట్లు ఆ రక్షకుడు పుట్టాడు. అందుకని ఈ శుభవర్తమానాన్ని ఈ ప్రశస్తమైన వర్తమానాన్ని ఓ రకంగా చెప్పాలంటే ఈ భీకరమైన శబ్దాన్ని, అంటే ఇదిగో దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు అనే శబ్దం ఎప్పుడైతే ఉద్భవించిందో మరణానికి కాళ్ళు చేతులు వణకటం మొదలైంది. అప్పటి వరకు మరణానికి ఎదురు లేదు, అప్పటి వరకు మరణానికి భయం లేదు, అప్పటి వరకు మరణం ముందు నిలబడి నువ్వెంత అనేవాడు లేడు. ఇప్పుడు వచ్చాడు, ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. ఆమేన్. దేవునికి స్తోత్రములు కలుగును గాక. చూచుచున్న మీకు క్రీస్తు యేసునందు కృపాక్షేమములు అనుగ్రహించబడును గాక. ప్రియ దేవుని పిల్లలారా, జనవరి 15, 16, 17 తారీఖుల్లో సిలువ మిషన్ ప్రధాన కేంద్రమైన అడ్డాడ స్వస్థతశాలనందు సిలువ పండుగలు జరుగుతున్నవి రమ్మని మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. జనవరి 15వ తారీఖు అనగా బుధవారం నాడు బలిపీఠము దగ్గర నేనును నా ఇంటి వారును వచ్చిన జనసమూహము మోకాళ్ళుని ప్రార్థన చేసి అక్కడ నుండి తెల్లని పావురాలను తీసుకుని వచ్చి కోనేరులో నుండి బయలుదేరి సిలువమెట్లు వెక్కి ప్రార్థన చేసి ప్రభువుని వేడుకొని ప్రార్థనాపూర్వకంగా ఆ పావురములను విడిచి సిలువ పండుగలు ప్రారంభించడం జరుగుతుంది. ఇలాగూ మొదటి రోజు ప్రారంభించబడి రెండవ రోజైనటువంటి 16వ తేదీ గురువారం నాడు ప్రార్థించి ఆశీర్వదించిన అంజూర ఫలాలు వచ్చిన జనసమూహం అంతటికీ ఉచితముగానే ఇవ్వటం జరుగుతుంది. అనేక మంది రోగులు బాగుపడడానికి, సంతానం లేని వారు బిడ్డలను పొందడానికి ఈ ఫలములను భుజించిన తరువాత ప్రార్థనాపూర్వకంగా కోనేరులో దిగుతారు. మోకాళ్ళ మీద సిలువ మెట్లు వెక్కి ప్రార్థన చేసుకుంటారు.
ప్రభువులో బలపరచబడతారు, కన్నీటి ప్రార్థనలతో దేవుని వేడుకుంటారు. ఇక 3వ రోజైనటువంటి 17వ తేదీ ప్రార్థించి ఆశీర్వదించిన, తైలములతో అభిషేకించిన విలువైనటువంటి యేసు నామములో ఆ సిలువలను తీసుకుని వెళ్తారు. వాళ్ళు మేలు జరగాలనుకున్న ప్రతి వాళ్ళు వాళ్ళ ఇంటిలో పెట్టుకుంటారు. ఇక 17వ తేదీ సాయంత్రం 7 గంటలకి ప్రార్థనాపూర్వకంగా బలిపీఠం దగ్గర నుండి బయలుదేరి కోనేరులో నుండి వెళ్ళి సిలువ మెట్లు ఎక్కి ముఖ్యమైన ఒక 7 కోరికలు, ప్రభువా నా జీవితం ముందు నెరవేర్చవా అని, రోగులైన వారే కానీ, సొంత ఇల్లు లేని వారు కానీ, ఉద్యోగం లేని వారు కానీ, వివాహం కాని వారు కానీ, వింటున్నారా, వ్యాపారాలలో, మోటార్ ఫీల్డ్లలో, రకరకాల రూపాలలో, చెరువులలో నష్టపోయిన బిడ్డలు మమ్మల్ని ఆశీర్వదించు ప్రభు అని ప్రార్థన చేసుకుంటారు. క్యాండిల్ వెలిగించి ఆ వెలుతురులో ప్రభువుని వేడుకుంటారు. అలా వేడుకొని అనేక మంది దీవించబడ్డారు. నా ప్రియ దేవుని పిల్లలారా, మీరు కూడా రండి. ఎలా రావాలో చెప్తాను వినండి. కృష్ణా జిల్లా గుడివాడ పట్టణానికి రండి. గుడివాడ పట్టణానికి రాష్ట్రం నుండి, ఇతర రాష్ట్రాల నుండి బస్సులు, రైళ్లు విస్తారంగా ఉంటాయి. మీరు గుడివాడలో దిగి అడ్డాడ ప్రార్థనకు వెళ్ళాలంటే చాలు, ఆటో వాళ్ళు 15 నిమిషాలు తీసుకొచ్చేస్తారు. ఇక్కడ గమనించాలి, ఈ సిలువ పండుగల్లో ఉదయ సాయంకాలపు వేళలో బహుబలమైన శక్తివంతమైన వాక్యం అందుతుంది. వింటున్నారా? భోజనానికి, వసతులకు ఏ లోటు ఉండదు, సమృద్ధి ఉంటుంది. రండి, జీవితంలో ఖచ్చితంగా దీవించబడతారు. 2025 సంవత్సరం మీ జీవితానికి ఆశీర్వాద సంవత్సరంగా తీసుకోండి. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్. పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు. ఆత్మకూరులో జనవరి 2వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం డైమండ్ ఫంక్షన్ హాల్, బస్టాండుకు దగ్గరలో, నంద్యాల టర్నింగ్ వద్ద, నంద్యాల జిల్లా. మిర్యాలగూడలో జనవరి 4వ తేదీ శనివారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం మిర్యాలగూడ ఫంక్షన్ హాల్, చెన్నై షాపింగ్ మాల్ ఎదురుగా, సాగర్ రోడ్, తెలంగాణ. విజయవాడలో జనవరి 6వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం హనుమంతరాయ గ్రంథాలయం, ఏలూరు లాకుల సెంటర్, గాంధీనగర్, విజయవాడ. హైదరాబాద్లో జనవరి 7వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం హరిహర కళాభవన్, ప్యాట్నీ సెంటర్, సికింద్రాబాద్. కర్నూలులో జనవరి 9వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం YMCA గ్రౌండ్, రాజ్ థియేటర్ ఎదురుగా, RS రోడ్, కర్నూలు. రేపల్లెలో జనవరి 10వ తేదీ శుక్రవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం వీరవల్లి కోటయ్య ఫంక్షన్ హాల్, ఉప్పూడి రోడ్, బాపట్ల జిల్లా.